పెరగడం ప్రధాన కారణమని చెప్తున్నారు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కొన్ని ఆందోళనకర గణాంకాలు గత వారం అమెరికాలో వెల్లడయ్యాయి. అమెరికాలో నిరుద్యోగ రేటు 4.3%కి చేరుకుంది. అక్టోబర్ 2021 తర్వాత అమెరికాలో ఇదే అతిపెద్ద నిరుద్యోగ సంఖ్య. నిరుద్యోగిత రేటులో ఈ పెరుగుదల మార్కెట్ అంచనాల కంటే ఎక్కువగా ఉంది. మాంద్యం భయాన్ని మరోసారి తీవ్రతరం చేసింది. నిరుద్యోగం విపరీతంగా పెరగడం రాబోయే మాంద్యంకు సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు. మాంద్యం ముప్పు ప్రభావం యుఎస్ స్టాక్ మార్కెట్ పై కూడా కనిపిస్తోంది. ప్రపంచాన్ని క్రమంగా మాంద్యం మబ్బులు కమ్ముకుంటున్నాయి. జపాన్ ఇటీవలే ఆర్థిక మాంద్యపు ఛాయలోకి జారుకుంది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో 3 నుంచి 4వ స్థానానికి దిగజారింది. బ్రిటన్ కూడా సాంకేతికంగా మాంద్యంలోకి జారుకుంది. అయితే ఇది ట్రైలర్ మాత్రమేనని ఆర్థికవేత్తలు అంటున్నారు. పదుల సంఖ్యలో దేశాలు ఆర్థిక ఒడిదుడుకులతో విపరీతంగా సతమతమవుతూ మాంద్యం దిశగా సాగుతున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే కనీసం మరో 18 దేశాలు ఈ జాబితాలోకి